హరే కృష్ణ. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత ఇతి నామ్నే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय श्रीला प्रभुपाद की. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी. मुखम करोति हरे कृष्ण वाचालं प्रभु जी, पंगुं दंडवत प्रणाम. लंघयते गिरिं यत्कृपहातं हं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरि ओं तत्सत्. जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रमाय सुदर्शन जी की जय. जय श्री श्री राध माधव अष्ट सखी वृंद की, श्री श्री मायापुर चंद्र की जय. गौरनिताय पंचतत्व की जय. तो वंशा कल्पतरुभ्यस्य कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో మీకు బోర్ కొడుతూ ఉంటుంది అనుకుంటా, లాస్ట్ 3 రోజుల నుంచి నేనే వస్తున్నాను. ఏం లేదు అయ్యో ప్రభుజీ, ప్రభుజీ, అలా అనకండి తక్కువే ప్రభుజీ, అలా చెప్తున్నారు. ఏం లేదు ప్రభుజీ. అలా లే. అంటారు. ఇంకా ఓపిక వస్తున్నారు, కంటిన్యూషన్. చాలా సంతోషం ప్రభుజీ. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు రోజు కూడా రావటానికి. పూజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో మనం ఈరోజు మళ్ళీ నిన్నటి దాన్నే కొద్ది కంటిన్యూ చేద్దాం అనమాట. దానికి ఇంకొక భగవద్ధామం, అసలు ఎందుకు మనం భగవద్ధామం గురించి మాట్లాడాలి? సో దానికి మనకి భగవద్గీతలో ఏమని యాక్చువల్గా చెప్తున్నారు, ఎందుకు మనకి యాక్చువల్గా ఈ యొక్క అవగాహన ఎందుకు లేదు, మనకి అవగాహన ఎందుకు లోపించింది మనం అర్థమయ్యే ఉంటుంది ఇంతవరకు. ఎందుకంటే మనకి చూసుకుంటే భగవద్గీతలో అన్నీ కూడా చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది, కానీ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం? ఎందుకంటే మనకి ఈ భగవద్గీత గురించి అవగాహన లేదు. అదేవిధంగా ఆ భగవద్గీత చదవము, భగవద్గీత చదివితే మనకి అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కదా. మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక వర్సు శ్లోకం ఏం చెప్తున్నారంటే, కృష్ణ సేబోర్డ్ అంటారంటే కృష్ణుని యొక్క నిజమైన లోకం ఎలా ఉంటుంది, అది గోలోక బృందావనం, ఒక దివ్యధామం అంటారనమాట. సో ఈ దివ్యధామము ఇక్కడ మనకి ప్రభుపాద ఏం చెప్తున్నారంటే, అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమం గతిం యం ప్రాప్తస్య నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ అంటే అర్థం చేసుకోండి, అక్కడ మనకి వేదాంత తత్వజ్ఞులు దేనికి అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమలక్ష్యంగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశము పొందిన పిమ్మట జీవులు వెనకకి తిరిగి రారో, అది ఏ నా దివ్యధామము. ఇక్కడ సాక్షాత్ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏమని, వేదాంత తత్వజ్ఞులు దేనినైతే అవ్యక్తం అంటారు, అవ్యక్తం అంటే ఏదైతే ఆవిర్భవించలేదో, మరియు అక్షరం అని వర్తించరు, అది ఓన్లీ పదాలకి చెప్తుంటారు కదా. అంత ఇప్పుడు గాలి మాటలు లేకనో మనం నీటి మీద రాస్తే ఏమవుతుంది, అది ఎమ్మటే చెరిగిపోతుంది. ఇసుకలో రాసినా కానీ చెరిగిపోతుంది. గాలిలో మెడలు కట్టమంటారు. వాళ్ళు ఏమంటారా, ఇవన్నీ మాటలకే కానీ మనం నిజంగా చూడలేము దీనిని, భగవద్ధామాన్ని. ఎవరన్నా ఉన్నారా చూసిన వాళ్ళు? ఉంటే చెప్పమని చెప్పేసి. ఇప్పుడు భగవద్ధామం చూసిన వాళ్ళు ఎక్కడ ఎందుకుంటారు? అది భగవద్ధామంలో ఉంటారు కానీ. సో అదే ఇప్పుడు మూర్ఖుడు తాను పట్టిన కుందేలకి
మూడే కాళ్ళు అంటాడు, వాడికి మారడు. ఎందుకంటే అది వాడి యొక్క నైజం అది. అయితే ఎవరైతే పరమ లక్ష్యంగా తెలియబడుచున్నదో, ఏ ప్రదేశం పొందిన అయితే ఆ ప్రదేశానికి ఒకసారి వెళ్ళినచో మళ్ళీ మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు. అక్కడ అంతా చాలా దివ్యంగా ఉంటుంది ఆ ధామము. అటువంటి యొక్క ధామాన్ని వదిలిపెట్టుకొని ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. అయితే ఒక వ్యక్తి పూర్తిగా భక్తి సేవలో నిమగ్నమై అన్ని పరిస్థితులలో కూడా ఆహ్, తప్పకుండా అదే భక్తి సేవలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే, ఈ యొక్క భౌతిక స్వభావాలకి హ్మ్, లోబడి కాకుండా దానికి పై స్థాయిగా ఉండి, ఒక మరియు ఆ పై స్థాయి ద్వారా ఇంకా ఒక బ్రహ్మ స్థాయికి చేరుకుంటాడనమాట. అదే పరమస్థితిని చేరుకునే మార్గం ఏమిటి? మనకు అర్జునుడు అడుగుతాడనమాట కృష్ణుడిని. పరమస్థితిని చేరుకునే మార్గం ఏమిటి? ఓ కృష్ణ పరమాత్మ. అప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారంటే, భౌతిక ప్రపంచం భౌతిక స్వభావాల ప్రభావంలో పనిచేస్తుంది. ఒక్కరికి స్వభావాల కార్యాల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి. అతని మనస్సు ఆ కార్యాలపై పెట్టకుండా, తాను కృష్ణ పనుల్లో, భక్తి యోగంలో తన మనస్సును నిష్కలంగా పెట్టాలి. అంటే కృష్ణుని యందు మనస్సును లగ్నించి, కృష్ణుని యొక్క సేవకు మనం పరితపించాలి. కృష్ణ పనులు అంటే ఇప్పుడు పరితపించటం అంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆకలేస్తుంది. ఆకలేస్తుంటే వాడికి ప్రీతి ఏంటిది? ఆహారం. అదే పాలు తాగే పిల్లవాడికి తల్లిని చూడంగానే వాడు వాడి ఆతృత కానీ, వాడి ఆనందం కానీ చెప్పలేనంత ఉంటుంది. అదే ఆ యొక్క ఆతృత అనేది మనకు కూడా ఉండాలి భక్తిలో. అది ఉన్నప్పుడే మన యొక్క జీవితం ఒక పూల పాన్పులాగా ఉంటుందన్నమాట. అయితే మన కృష్ణుడు మాత్రమే కాక ఆయన యొక్క వివిధ ఐశ్వర్య విస్తరణలు సేవలో నిమగ్నమై ఒక వ్యక్తి పరమస్థితిని పొందటం జరుగుతుంది. మనం గూడా ఇప్పుడు చూస్తూ ఉంటాము. శిల ప్రభుపాదుల వారు వచ్చినప్పుడు చూడండి. వారు అమెరికా వెళ్ళినప్పుడు అయ్యా! ఎన్ని ఫస్ట్‌లో వాళ్ళేం చేసేది తెలుసా? శ్రీల ప్రభుపాదుల వారు. వాళ్ళకేంది ఆహ్, వారికి తెలుసు భగవద్ధామం ఎలా ఉంటుందో. అది వారికి తెలుసు కాబట్టి 70 సంవత్సరాల వయసులో గూడా వారికి కష్టమనేది అనిపించలేదు. అక్కడికి వెళ్ళేసి హ్మ్. ఆ మంచులో స్నో పడుతూ ఉంటుందనమాట. ఆ హిమంలో అది ఏమవుతుందంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం. అక్కడ నడవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కింద పడ్డామనుకో అది ఏ వయసు వారు కింద పడ్డా కానీ అవయవాలు ఇరుగుతాయన్నమాట. సో, ఆ వయసులో కూడా ప్రభుపాదుల వారు అక్కడికెళ్ళేసి ఆహ్, హ్మ్, అన్ని ఇబ్బందులను కూడా దాటి వారు పొద్దున్నే అన్ని చోట్లకి వెళ్తారు, తిరుగుతారు. అందరిని ఇన్వైట్ చేస్తారు. పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని. ఈవినింగ్ వచ్చేసిన తర్వాతకి వాళ్ళొచ్చిన తర్వాతకి వాళ్ళొచ్చేసరికల్లా అంతా వ భ ఈ భగవంతునికి ప్రసాదాలన్నీ వండి వాటిని భగవంతునికి అర్పించి హ్మ్. వారు రాగానే వారికి కొద్దిసేపు కీర్తనలు బోధించి, కీర్తనల తర్వాతకి మరియు ఈ యొక్క భగవద్గీతను వారికి అందించి, ఆ తర్వాతకి వారికి ప్రసాదాలు వడ్డించి, ఆ వడ్డించిన తర్వాతకి వాళ్ళందరూ కొంతమంది ప్లేట్లు తినేసి అక్కడే పోయేదనమాట. వాటిని కడిగి వండిన ఈ యొక్క పాత్రలన్నిటిని గూడా కడిగి అంతటి ఆ 70 ఆయనకి అవసరం లేదు. యాక్చువల్‌గా ఆహ్, అవసరం లేదు. కాకపోతే ఎందుకంటే, గురువుకు ఇచ్చిన మాట ప్రకారం గురువు ఏం చేశారంటే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రపోజల్ వారికి చెప్పారనమాట. ఓహ్! అభయ్ చరణ్ మీరు చాలా తెలివి కలవారు, మంచిగా చదువుకున్నారు.
మీరు ఒకరోజు ఒక పాశ్చాత్య దేశానికి వెళ్ళి ఆ యొక్క మూర్ఖులకి కృష్ణుని గురించి వివరించండి. ఆ యొక్క కృష్ణుని గురించి వివరించి వారికి ఈ యొక్క భక్తి మార్గంలో తీసుకొని రావాల్సిన బాధ్యత మీదే అని చెప్పేసి వారి బుధస్కంధాలపై ఆ భారాన్ని మోపటం జరిగింది. సో గురువుకిచ్చిన మాట ప్రకారం వారు అమెరికాకి వెళ్ళే కన్నా ముందు నుంచి 35, 40 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారనమాట. వారి యొక్క గురువుబాయి ఒకసారి మనకి ఢిల్లీలో కలుస్తారనమాట. బేబీ పూరి మహారాజ్ అంటారనమాట. వారికి మనకి ఇక్కడే ఇస్కాన్ మన మాయాపూర్ ఇస్కాన్ పక్కనే ఉంటుంది పూరి మహారాజ్ మట్టు. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట. ఎందుకు మీరు ఏం చేస్తారు ఏంటి అనంటే, నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ యొక్క అమెరికా వెళ్తాను. అక్కడ నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాను. చేసేసి గురువుగారు చెప్పినట్టు గురువుగారికిచ్చిన మాట ప్రకారం నేను ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని పాశ్చాత్య దేశానికి తీసుకువెళ్ళి, పాశ్చాత్యులకి ఈ యొక్క హ్మ్, భక్తి అనే ఒక తియ్యని, మాధుర్యమైన ఒక ఆహ్, తీపి పదార్థాన్ని వాళ్ళకి రుచి చూపిస్తాను అని చెప్పి చెప్తారనమాట. అయితే అప్పుడు వారు ఆహ్, ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా తిరుగుతూ ఉన్నప్పుడు చిన్న అన్నీ వాళ్ళు రాసేదనమాట. అంతా వారి యొక్క అర్థం చేసుకున్నవన్నీ రాసి అవన్నీ ఒక ప్రింట్ తీశారనమాట. భగవద్గీత, భాగవతము అవన్నీ. అయితే ప్రభుపాదులు వారు అమెరికాకి వెళ్ళేటప్పుడు రూ. 40తో వెళ్లారు అమెరికాకి. రూ. 40తో వెళ్లారు. వారితో పాటు వారు తీసుకువెళ్ళిందేందంటే, భాగవతం ఫస్ట్ క్యాంటో ఉన్నాయి. ఒక 2, 3 కాపీస్ ఉన్నాయి. భగవద్గీత కూడా పట్టుకొని వెళ్లారు ఒకటి. ఆ తర్వాతకి మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు రోజు రొ సా నైటు లేసి అంతా రాసేదనమాట. ఒకసారి వాళ్ళ శిష్యులు అడుగుతారనమాట ప్రభుపాదని. ప్రభుపాద్ మీకు కోరికలు లేవా అని చెప్పేసి. ప్రభుపాల్ చెప్తారు, కోరికలు అందరికి ఉంటాయి. కానీ ఇప్పుడు నేను కోరికలు తీర్చుకునే స్థితిలో లేను. నా వయసు కూడా నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ వృద్ధాప్యంలో ఆ కోరికలతో నాకు సంబంధం లేదు. నేను ఆ కోరికల్ని భగవంతునికి సమర్పిస్తున్నాను. భగవంతుడు చూసుకుంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది అంతా కూడా ఎందుకు చేశారు ప్రభుపాదులు వారు? వారికి తెలుసు ఇది దుఃఖాలయం, అశాశ్వతం, అనిత్యం, అసుఖం లోకం అని చెప్పేసి. ఈ లోకంలో దుఃఖం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం తాగుబోతుల్నెళ్ళేసి, "అరే బాబు! నువ్వు తాగమాకురా! ఇది మంచిది కాదంటే" వాడు కింద మీద చూస్తాడు. "వచ్చాడురా గొప్ప ప ఆహ్, నువ్వొక" వాడేం చెప్తాడంటే ఇన్ కేస్ ఇలా ఇగో మనం వెళ్ళేసి భగవద్గీత తీసుకొనెళ్ళేసి, ఇగో భగవద్గీతలో ఇలా చెప్పారు అని చెప్పామనుకో, వాడంటాడు పిచ్చోల్లాగా చూస్తాడు. ఈడెవడ్రా ఎక్కడి నుంచి వచ్చాడురా! ఆహ్, నువ్వు అంటాడనమాట. "నువ్వు గొప్ప పండితుడివి, అదొక పెద్ద వేదాంతం" అని చెప్పేసి. ఎందుకంటే తాగినోడికి మంచి చెడులు తెలియవు. వాడున్న కష్టాలు, ఆ బాధల్లో ఏమవుతుందంటే, అవి ఆ బాధల్ని, కష్టాలు మర్చిపోవాలని చెప్పేసి తాగుడుకు బానిస అయిపోతాడనమాట. బానిస అయిపోయి ఇక అదే లోకంగా భావిస్తూ ఉంటారనమాట. అయితే ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదులు వారు ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని ఇవ్వటం ద్వారా మనం ఈ వ్యక్తులను ఈ ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తులను చేసి ఒక సుందర ప్రదేశమైన భగవద్ధామానికి తీసుకువెళ్ళాలని చెప్పేసి. భగవద్ధామంలో చాలా సంతోషం, ఆనందం అవన్నీ ఉంటాయి. నిన్ననే మాట్లాడుకున్నాం. అది అయితే భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎ భక్తి యోగంలో మనస్సును నిష్కలంగా పెట్టి అవన్నీ మనం చేసేటువంటి కార్యములన్నీ కూడా కృష్ణుని యొక్క ప్రీత్యర్థం మాత్రమే చేయవలెను. అయితే కృష్ణుని యొక్క ఏ రూపంలో అయినా మనం మనం
వారిని ఆస్వాదించవచ్చు. అయితే మనకి హ్మ్, భౌతిక శరీరాలను స్వీకరించిన జీవాత్మలలో సత్వగుణాన్ని జాగృతం చేయడమే ఎ మన యొక్క కర్తవ్యం. సత్వగుణం అనేది పరమేశ్వరుని నియమాలను స్థాపించడం కోసం ఇది సృష్టి యొక్క ఉనికి నిర్వహణను సమర్థవంతంగా చేయటానికి ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలంటే మనం ఏం చేస్తాం? పొద్దున్నే లేసేసి కాలకృత్యాలు తీర్చుకొని మంచిగా స్నానం ఆచరించి భగవంతుని దగ్గరకు వెళ్ళేసి మంచిగా తిలకం పెట్టుకొని మడితో భగవంతుని ప్రార్థించేసి ఈ రోజంతా శుభం జరగాలి. ఓ దేవుడా! నన్ను ఈ యొక్క ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా అదే విధంగా మంచి చేస్తూ 10 మందికి మంచిని అందించాలి అని చెప్పేసి మంచి పనులు చేసేటప్పుడు మనం భగవంతునికి దగ్గరకు వెళ్లి అదే కదా కోరుకునేది. ఇంకెంతకు మించి కోరుకుంటామా? ఏం గో ఇప్పుడు మంచి వ్యక్తులు అదే కోరుకుంటారు. అదే మూర్ఖులేం చేస్తారు? మూర్ఖులు అసలు వెళ్ళటమే లేదు భగవంతుని ఇన్ కేస్ వెళ్ళినా కానీ ఏం చేస్తారు? అనుకోరు. ఎవరు కూడా అనుకోరు. భగవంతుడా నేను చల్లగా ఉండాలి గానీ, వాడు మాత్రం బాగుపడొద్దని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. మనం ఈ యొక్క పరంపదమును ఆశ్రయించడానికి సముచిత సమయం ఆసన్నమైంది. ప్రతిరోజు కూడా మనకొక సమయం అనేది ఉంటుంది. ఆకలేస్తే అన్నం తినాలి. ఒక సమయం ఉంటుంది. ఆకలేస్తేనే కదా! అయితే మంచిని ఆశ్రయించాలి అనేది మనకి మన యొక్క గుణాన్ని బట్టి ఉంటుంది. మనకి అదే గదా! మనం ఆ మంచి మనలో ఏదో ఒక కోశాన ఒక మంచి అనేది ఉండటం వల్ల మనకి ఆ యొక్క ఆలోచనలనేవి ప్రేరేపిస్తాయి మంచిని చేయటం కోసం. అయితే సహజంగా మనం ఎంతో దయగల వారము. ఆ దయను ఆచరణలో పెట్టాలి మనం. ఆ దయను ఓకే. నేను నాకు మంచివాడిని అని మనం అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఆ మంచిని 10 మందికి ఇవ్వటం ద్వారా ఇంకా మంచిని అభివృద్ధి చెందటం ఆహ్, మనం తీసుకోవాలి. దాని ద్వారా అయితే అది సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనపై నిశ్చయంగా ఆ యొక్క మంచిని మనం ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి. 10 మందికి చేరే విధంగా కూడా మనం చూడాలన్నమాట. మనం శాస్త్రంలో ఏం చెప్తుంది? మనకి ఏకో హి ఏకో హవై నారాయణ అసిన్నా బ్రహ్మన్ నేషనోసి అని చెప్తారన్నమాట. అయితే ఎందుకునంటే ఇక్కడ మనకి అవ్యక్త అనేది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము. అయితే ఈ అవ్యక్త అనేది హ్మ్. అవ్యక్త అనేది ఇక్కడ ఏంటంటే మనం ఆహ్, భగవద్గీతలో ఏం చెప్పారు? నార్మల్‌గా మూర్ఖులు ఏమనుకుంటారు అవ్యక్త అంటే ఏదైతే లేదు అని చెప్పేసి అది ఏదో ఉట్టి మాటలని చెప్పేసి. కానీ ఇక్కడ హ్మ్. ఈ అవ్యక్త అనేదంటే దీనిని నశింప చేయకుండా అంటే అక్షర, నారాయణ దేనిని కూడా నశింప చేయకుండాటువంటి ఆ యొక్క గుణం కలిగిన వారు నారాయణుడుగా మనం భావించాలి. ఆయనకి హ్మ్. ఆయన ఉన్నారు. ఆయన అవ్యక్తుడు. వ్యక్తుడు, అవ్యక్తుడు. అది మూర్ఖులకు తెలీదు. అయితే భౌతిక ప్రపంచం 3 గుణాలకు అధీనంగా ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణము. అయితే రజోగుణం ద్వారా అన్ని భౌతిక వస్తువులు సృష్టించబడతాయి. సత్వగుణం ద్వారా అవి సముచితంగా నిర్వహించబడతాయి. మరియు తమోగుణం ద్వారా సృష్టి అప్రమేయంగా ఉండినప్పుడు అవి శాశ్వతంగా నాశనం అవుతాయి. మనం కలియుగం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవచ్చును. మనం ప్రస్తుతం అనుభవిస్తున్నది కలియుగం. ప్రారంభం కాకముందు లేదా మరియు ద్వాపర యుగం చివరిలో కృష్ణ పరమాత్ముడు అవతరించి మనకి భగవద్గీత రూపంలో తన ఉపదేశాలను ఇచ్చారు. అందులో ఆయన అన్ని
పరమాత్మలకు తనకు సమర్పించబడని చెప్పటం జరిగినది. అయితే కలియుగం ప్రారంభం నుండి ప్రజలు కృష్ణుడి పాదాలకు సమర్పించబడడంలో ఉమ్, ఎక్స్క్యూజ్ మీ మనం ఆ, ఆ, మనల్ని మనం సిద్ధం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ సుమారు 5,000 సంవత్సరాల తర్వాత కృష్ణ పరమాత్ముడు మరొకసారి చైతన్య మహాప్రభువుగా అవతరించి ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కరికి ఆయనకు సమర్పించుకోగల విధానాన్ని ఉపదేశించడానికి వచ్చారు. అయితే మనకి స కృష్ణ పరమాత్మలు భగవద్గీతలో ఏం చెప్తున్నారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను వదిలిపెట్టుకొని నా పాదాలు ఆశ్రయించు. నేను నిన్ను అన్ని పాపాలకు విముక్తిని చేస్తాను. నీ యొక్క పాపాలను భయపడకు. అంతేకాక ఒకసారి కృష్ణుడి పాదాలకు సమర్పించటం జరిగినప్పుడు అతను నిశ్చయంగా అన్ని కలుషితాల నుండి విముక్తి పొందటం జరుగుతుంది. అదే కదా మనకి ఈ సమయాన్ని బట్టి భగవంతుని యొక్క లీలలు జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాము, అయ్యో 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభులు వారు ఉద్భవించినప్పుడు మనం లేకపోయామే అని బాధపడుతూ ఉండొచ్చు. అయితే చైతన్య మహాప్రభులు వారు ఉద్భవించిన తర్వాతకి కృష్ణ పరమాత్మలు ఏం చేస్తారంటే, చూడండి, వారు రాకపోయినా కానీ వారి యొక్క భక్తులను వారికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో నమ్మకస్తులను మాత్రమే పంపిస్తారు. వీరు మాత్రం ఈ యొక్క వెళ్ళిన అందరూ నమ్మకంగానే ఉంటారు. వారికి తెలుసు అక్కడికి వెళ్ళి ఎవరు ఏ కార్యాన్ని కరెక్ట్గా చేయగలరో అని చెప్పేసి వారు యొక్క కొన్ని కొన్ని కార్యక్రమాలని వారి యొక్క అనంగులను మాత్రమే పంపటం జరుగుతుంది. అందరినీ పంపించలేరనమాట. సో, అందరూ వైకుంఠంలో ఉన్న మాత్రాన అందరికీ అన్నీ చేసేటువంటి కార్యాలు భగవంతుడు ఇవ్వరు. కొందరికి మాత్రమే ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తారు. సో, అదే విధంగా మనకి భక్తి వినోద్ ఠాకూర్ వచ్చారు. అంతకన్నా ముందు గౌర్ కిషోర్ దాస్ బాబాజీ ఉన్నారు. అట్లా చూసుకుంటే మన వైష్ణవ ఆచార్యులు, మధ్వాచార్యులు ఉన్నారు. ఈ పరంపరలో ఏమవుతుందంటే మనకి ఎవరో ఒక ఆచార్యులు వారు వచ్చేసి మనల్ని ఉద్ధరింపటం జరుగుతుంది. ప్రభుపాదులు వారు వచ్చారు. మరియు ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాతకి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఈ కలియుగం అనేది కలుషితంతో నిండిపోయి ఉన్నది. మనకి భాగవతంలో అదే చెప్తున్నారు. కలేర్దోషినిదే రాజన్ అస్తి హేకు మహాస్కున కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగం పరం వ్రజేత్. అంటే కలియుగం అనేది అపారమైన దోషాలతో నిండినది. నిజంగా ఇది దోషాల సముదాయం అనేది మనం భావించవలను. కానీ ఒక అవకాశం ఉంది. ఈ అవకాశం ఏమిటంటే కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. అంటే కేవలం హరే కృష్ణ మంత్రాన్ని జపించటం ద్వారా ఒకరు కలుషితం నుండి విముక్తి పొందవచ్చు. మనం మన యొక్క ఆధ్యాత్మిక స్వభావంలో గృహం పరమపదం చేరవచ్చు. అదే ఏంటి ఆధ్యాత్మిక స్వభావం గృహం అంటే కృష్ణుని యొక్క ధామం, గోలోక ధామం. కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన తన ఆజ్ఞను ఇచ్చారనమాట. కృష్ణుడు స్వయంగా ఒక భక్తునిగా అవతరించి చైతన్య మహాప్రభుగా అవతరించటం మరియు కలియుగం సముద్రాన్ని ఎలా దాటాలనో మనకి ప్రదర్శించారు. అదే కృష్ణయోగం ఒక మార్గం. చైతన్య మహాప్రభు అవతరించినప్పుడు ఆయన ఆయన సంకీర్తన ఉద్యమం ప్రారంభించారు. దీనిని 16,000 పాటు కొనసాగుతుందని చెప్పారనమాట. అంటే కేవలం సంకీర్తన ఉద్యమాన్ని అంగీకరించి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా ఈ కలియుగం యొక్క పతనగ్రస్త
భక్తులైన మనుష్యులు విముక్తి పొందవచ్చు. శ్రీకృష్ణ చైతన్య యోగం యొక్క ప్రయోజనాన్ని ఆస్వాదించడానికి మనం భగవద్గీతను విని హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ అన్ని నిష్ఫల జీవితాలను కూడా శుద్ధి చేసుకుంటూ పరమపదాన్ని చేరవచ్చు. ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తనము దాన్ని ప్రోత్సహించడం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అంటే ఇది సంకీర్తనం అనేది అన్నింటికీ గౌరవము. ఇది ఎందుకు శోభమైనది. దీన్ని చైతన్య మహాప్రభు కూడా వివరించారు. చేతోదర్పణ మార్జనం, హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా మన హృదయం శుద్ధి చెంది ఈ యొక్క కలియుగంలో ప్రధానంగా ఒక గొప్ప ఇబ్బంది ఉందండి. అదే సత్వగుణం లేకపోవడం మరియు హృదయానికి శుద్ధి లేకపోవడం. అందుకే ప్రజలు తమ శరీరాలతో ఐక్యంగా ఉండడానికి తప్పుగా భావిస్తున్నారు. మనం మాట్లాడే ప్రముఖ తత్వవేత్తలు కానీ శాస్త్రవేత్తలు కానీ తమ శరీరాన్ని మాత్రమే తమ స్వరూపంగా అంగీకరించి ఉంటారు. కొన్ని రోజుల క్రితం అంటే ఇంతకుముందు చూసుకుంటే థామస్ హుక్లీ అనే ఒక ప్రముఖ తత్వవేత్త ఏం చెప్తాడంటే ఇంగ్లీష్ మనిషిగా ఉన్నందుకు గర్వపడేవాడు అనమాట. ఇది అతను శరీర సంబంధమైన జీవన భావనలో ఉన్నాడు. అంతే కదా, మనకి సంబంధించినటువంటి ఏదైనా నేను ఈ ప్రాంతానికి సంబంధించినవన్నీ నా వంశము ఇది అని చెప్పేసి అనుకుంటాం. నీ వంశము ఏమైపోతుంది నాయన నీవు మరణించిన తర్వాతకి? నువ్వైతే ఉండవు కదా, మనం ఉండం కదా. ఇప్పుడు నేను నా వంశం అని విర్రవీగుతున్నాను. ఓకే, చాలా వృద్ధి చెంది ఉన్నది మంచిది. నేను చనిపోయాను. నేను చనిపోయాక వంశం దాన్ని నాకు తెలుస్తుందా? నాకు తెలియదు కదా. మనం ఇటువంటి ఒక తప్పుడు భావన నుంచి మనం చూడండి, మనం ఎన్నో సామ్రాజ్యాలను విన్నాము, మనం చూడలేదు. ఎన్నో సామ్రాజ్యాల గురించి చూసాము. చరిత్రలో చదువుకున్నప్పుడు మనకి ఈ శ్రీకృష్ణదేవరాయల గురించి చాలా ఘనంగా వివరించారు. కానీ మనం వచ్చేసరికల్లా అట్లాంటివి ఎవరు వినలేదు. యాక్చువల్గా బ్రిటిషర్స్ గురించి కూడా చెప్పారు, ఎంత వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఏంటో. మన పూర్వీకులు వారు కష్టాలు పడి మనకి యొక్క స్వాతంత్రాన్ని ఇవ్వటం జరిగింది. మనం చూడలేదు అది. కానీ స్వాతంత్రం వచ్చింది మాత్రం నిజమే కదా. సో ఇదే విధంగా మనకు ఆచార్యులు వారు ఉన్నారు. వారు ఏంటంటే వారికి తెలుసు, వారు చూశారు. వారు ఎవరి ద్వారా చూశారు? వారి గురువు ద్వారా, సాధువు ద్వారా, శాస్త్రం ద్వారా చూశారు. ఎప్పుడైతే మనం కూడా మనం ఉన్నాం భక్తుల్ని, మనం భక్తులం. ఎవరికి చేస్తున్నాం భక్తులు? భగవంతుడికి. భగవంతుడు ఎవరు? కృష్ణుడు. ఏం చేస్తున్నాం? భక్తిని. ఈ మూడు, భక్తుడు, భక్తి, కృష్ణుడు, భగవంతుడు, ఈ మూడు ఉన్నప్పుడు మనం కూడా ఈ యొక్క కృష్ణ భావనామృతంలో ఉన్నట్లుగా భావించవలను. మనిషి శరీర భావాన్ని వదిలి మనం సా ఏవ గోకరా అంటారనమాట. అంటే పిల్లి అంటే ఇంకా ఈ జంతువుల యొక్క పరిస్థితుల నుండి మనం బయటకు రావాలి. మన హృదయాల్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన అపరిశుద్ధ శరీరాన్ని ఆత్మగా భావించడం తప్పు అనమాట. ఈ తప్పుడు భావన వల్ల ఈ శరీరము, నేను ఈ శరీరము, నేను ఫలానా వ్యక్తిని, నేను ఈ యొక్క దేశస్థుని, నేను ఈ యొక్క కులానికి సంబంధించిన వాడిని, నేను ఈ యొక్క మతానికి సంబంధించిన వాడిని అని అనుకుంటాము. ఈ అవగాహన అనేది 100కి 100 తప్పు. ఇది మర్చిపోతేనే మనకి శుద్ధి అనేది కలుగుతుంది. అందుకోసమే భగవద్గీత మరియు చైతన్య మహాప్రభు ఉపదేశం ఏంటంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రన ముహ్యతి. శరీరంలో ఉన్న ఆత్మ బాల్యం నుండి యవ్వనం వృద్ధాప్యానికి మారుతూ ఉంటుంది. మరణానంతరం మరో ఆత్మ మరో శరీరంలో ప్రవేశిస్తుంది.
అదే ధీరుడు అయినటువంటి వ్యక్తి మార్పు మీద ఆలోచించకుండా దానికి ఇంకా అత్యున్నత స్థాయిలో ఆలోచించటం జరుగుతుంది. అయితే ఆత్మ శరీరంలో ఉంటూ ఉన్నప్పటికీ అవగాహన యొక్క లోపం మరియు జంతువులుగా గల లక్షణాలను ప్రభావంలా మనం శరీరాన్ని స్వరూపంగా అంగీకరిస్తాము. ఈ కారణంగా చైతన్య మహాప్రభు ఇలా అంటారు, చేతోదర్పణ మార్జనం, హృదయపు మూలాన్ని శుద్ధి చేయటం. ఇది అవగాహనతో నిండి ఉంటుంది. ఇది కేవలం శ్రీకృష్ణుని యొక్క సంకీర్తన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కృష్ణ చైతన్య విజ్ఞానంలో నాయకులు ఈ అవకాశాన్ని చాలా దృష్టిని ఇచ్చి వినియోగించుకోవాలి. ఇది పతనగ్రస్తులను భౌతిక జీవితం యొక్క తప్పుల నుండి విముక్తి చేయటానికి దయ చూపే విధంగా ఉంటుంది. ఈ భౌతిక లోకంలో ఏ విధంగా ఆనందం పొందటం సాధ్యం కాదు. మనకి మరియు భగవద్గీతలు అదే చెప్తారు. నిన్ననే మాట్లాడుకున్నాం. ఆ బ్రహ్మ భువన లోక పునరావర్తినోర్జున అంటే, మరియు మళ్ళొకసారి చెప్తున్న ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అన్ని గ్రహాలు మునుపటి నుండి అంత్యమైన స్థితిలో ఉండి పునరావృత్తమయ్యే బలహీన స్థితిలో ఉంటాయి. అందువల్ల చంద్రునికి వెళ్ళటానికి మాట చెబితే బ్రహ్మలోకంలో కూడా ఉన్నప్పుడు ఈ భౌతిక లోకంలో ఆనందం ఉండదు. మనం ఎందుకంటే సర్వావసరమునకు అనే భావన ప్రకారం భౌతిక లోకంలో ఉన్న పరిస్థితులు పరిమితుల్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి శాశ్వతం అనే ఆనందం లేదా జ్ఞానము ఆశించడం సాధ్యం. మనకి అదే చెప్తున్నారు. మనకి ఇందాక మాట్లాడుకున్న అవ్యక్తోక్షర అని చెప్పేసి. అయితే కృష్ణ చైతన్యం యొక్క ప్రతి ఒక్కరిని సజీవంగా ఉంచుకోవటానికి, జీవించటానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది జీవన పోరాటాన్ని ఆపడం. శ్రీమద్ భాగవతము మరియు భగవద్గీత జీవన పోరాటాన్ని ఆపడం మరియు శాశ్వత జీవితం కోసం నడిపించే మార్గాలను స్పష్టంగా చూపిస్తాయి. సంకీర్తన ఉద్యమం ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి. దానిని అందరికీ కూడా కలిగి ఒక అంటే దీన్ని అందరికీ చేరువుగా తీసుకువెళ్ళాలి. సో ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపించటం ద్వారా మనం పూర్తిగా శుద్ధి చెందవచ్చు. అటువంటి సమయంలో జీవన పోరాటం నిలిపి మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోతాము, పరం పదంలో చేరతాము. అవ్యక్తోక్షర ఇత్యుక్త మాహు అంటే పరమం గతియం ప్రక్తస్యనా నివర్తంతే తత్తామ పరమం మమ. ఇందులో అవ్యక్తాక్షర అనే పదాన్ని ఉపయోగించారు. ఏంటి అవ్యక్త అంటే? ప్రదర్శించబడని, మన కళ్ళకు కనిపించని అనే అర్థము. ఈ భౌతిక ప్రపంచం మన ముందు ప్రదర్శించబడింది, కానీ ఆధ్యాత్మిక లోకం ప్రదర్శించబడలేదు. అయినప్పటికీ అది సృష్టిలో ఒక భాగం, శాశ్వతంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో అక్షర అంటే నశించనిది. భౌతిక ప్రపంచంలో ప్రతిదీ పుట్టి కొంతకాలం నిలిచి అభివృద్ధి చెంది కొన్ని ఉపఫలితాలు ఇచ్చి క్రమంగా క్షీణించి చివరికి నశించిపోతుంది. ఈ 6 మార్పులను సంస్కృతంలో షట్వికార అని అంటారనమాట. పుట్టటం, కొంతకాలం నిలిచి ఉంటుంది మరియు అభివృద్ధి చెంది ఉంటుంది. తర్వాతకి కొన్ని ఫలితాలను ఇచ్చిన తర్వాతకి క్రమంగా క్షీణిస్తుంది, తర్వాతకి నశించిపోతుంది. అయితే ఆధ్యాత్మిక లోకం అవ్యక్త మరియు అక్షర అంటే అది శాశ్వతమైనది, ఎప్పుడు నశించదు. ప్రస్తుతం మనం భౌతిక శరీరంతో కప్పబడి ఉన్నాము. అందుకే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని లేదా ఏదైనా ఆధ్యాత్మిక అంశాన్ని మన భౌతిక ఇంద్రియాలతో గ్రహించలేకపోతున్నాం మనం. కానీ ఏదో ఒక ఆధ్యాత్మికత ఉందని మనం ఊహించగలం. మనం మౌనంగా ఈ ఆత్మను విశ్లేషించుకుంటే, నేను ఈ వేళ్ళను, శరీరాన్ని, ఈ యొక్క వెంట్రుకలను
అని ప్రశ్నించుకుంటే, కాదు, నేను ఇది కాదు అని మనం ఎప్పుడైతే అన్ అనుకుంటామో, అనిపించుకుంటామో, ఖచ్చితంగా అది మనకి ఈ యొక్క పరంధామం వెళ్ళే మార్గం సుగమం అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అంతేకాక శరీరానికి మరియు ప్రాణానికి మధ్య తేడా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మృతదేహం మరియు జీవించి ఉన్న శరీరానికి మధ్య ఏదో ఒక విషయం కొరవడింది. అది ఆత్మ, అదే ఆధ్యాత్మికత. మనకు కళ్ళతో చూడలేని బలహీనత ఉన్నప్పటికీ మనము గ్రహించాలి, ఆత్మ ఉంది అని చెప్పేసి. మనం అదే కదా మాట్లాడుకున్నాం. అవినాశితు తద్విద్యేన సర్వమిదం తతం, భగవద్గీతలో చదువుకున్నాం కదా 2వ అధ్యాయంలో. అదే ఆధ్యాత్మిక జీవనానికి నాశనం అనేది ఉండదు, కానీ ఈ భౌతిక శరీరం శాశ్వతం కాదు. ఇక్కడ అవ్యక్త అక్షర అంటే ఆధ్యాత్మిక లోకం మన కళ్ళకు కనిపించదు, కానీ అది ఎలా ప్రదర్శనమవుతుంది అని మనకి మనం ప్రశ్న వేసుకోవాలి. మనకు దాని గురించి కొంత ఊహ ఉంటుంది, కానీ అది ఎలా అనుభవించగలం అని, అది అనుభవించగలమా? అదే కృష్ణ చైతన్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వేద గ్రంథాలు ఏం చెప్తున్నాయి? అత శ్రీకృష్ణ నామ నా భవేద్ గ్రాహ్యం ఇంద్రియాయ్. అంటే అంటే ఇంద్రియాలు. మనం వివిధ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గ్రహిస్తాము. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ఇవన్నీ కూడా మనం తాకి అనుభవించి, అంటే చర్మం ద్వారా మనకి పట్టుకుంటే తెలుస్తుంది. ఇవి జ్ఞానేంద్రియాలు. అలాగే మనం పనిచేసే 5 కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి. మొత్తం 10 ఇంద్రియాలు మన వద్ద ఉన్నాయి. వీటిని మనస్సు నియంత్రిస్తుందన్నమాట. కాబట్టి అత శ్రీకృష్ణనామాది నా భవేత్ గ్రాహ్యం ఇంద్రియే అంటే భగవంతుని పేరు, రూపాన్ని, వారి యొక్క లీలలను మనం భౌతిక ఇంద్రియాలతో అనుభవించలేము. కానీ కృష్ణ చైతన్యం ద్వారా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని మన హృదయంలో అనుభవించగలము. ఫెస్ట్‌కు వెళ్తే మన దగ్గర నార్మల్‌గా మందిరానికి వెళ్తుంటాం. రోడ్డు మీద హరే కృష్ణ మహామంత్రం జగన్నాథ్ పూరిలో చూసుకున్నా గానీ, రథయాత్రలో చూసుకున్నా గానీ, నార్మల్‌గా మనం ఏమనుకుంటాము, డాన్స్ చేయటము, అరే! రోడ్డు మీద డాన్స్ చేస్తే ఏమవుతుందో 10 మంది చూస్తారు అని చెప్పేసి మనం డాన్స్ వేస్తున్నాం రోడ్డు మీద. కానీ ఎవరి కోసం అండి? భగవంతుని కోసం భగవంతుని ముందు వేస్తున్నాం. ఆహ్, ఇప్పుడు ఇక్కడ డాన్స్ వేయలేదనుకోండి, భగవంతుని ముందు మనకి ఎవరైతే డాన్స్ వేయలేదో యమధర్మరాజు అక్కడ కర్ర పట్టుకొని రెడీగా ఉంటారు. ఆయన ఏపిస్తాడు డాన్స్ అక్కడ. కొన్ని వందల వేల సంవత్సరాలు. అది ఆనందంలో కాదండి, కొట్టి మరీ ఏపిస్తారు మనల్ని. సో అది కావాలన్నా, ఇది కావాలన్నా మనకి మనం తెలుసుకోవాలది. అదే భగవంతుని యొక్క నామం, రూపం, గుణాలు, వైభవం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఉపకరణం అనేది ఆధ్యాత్మికం అని ఎప్పుడైతే గ్రహిస్తామో, మనం ఇప్పుడున్నటువంటి ప్రస్తుతాన్ని యొక్క కృష్ణ భావనామృతంగా చేసి ఈ యొక్క భౌతిక జగత్తుని అప్రస్తుతం చేసేటువంటి ఈ లక్షణాన్ని, గుణాన్ని మనం పొందుతాము. ఈ యొక్క భౌతిక బంధనం వల్ల మనం ఆధ్యాత్మికతను పూర్తిగా గ్రహించలేం. కానీ ఈ అజ్ఞానం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా తొలగించవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? అంతే కదా! ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు మేల్కొల్పామనుకో, ఏం మేల్కొల్పుతాం? లేపుతాం ధ్వనితో. నాయనా లే నాయనా, ఇంకా పొద్దెక్కిపోయింది, ఇంకెంతసేపు పడుకుంటావు అని చెప్పేసి. అయ్యా లేచిరా సమయం అయింది అని పిలిస్తే అతను నిద్రలో ఉన్నప్పటికీ శబ్దాన్ని వినగలడు. అర్థమైంది కదా! అలాగే ఆత్మ ఇప్పుడు భౌతిక బంధనంలో ఉన్నది. కానీ హరే కృష్ణ మహామంత్ర ధ్వనితో మళ్ళీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందవచ్చు. ఈ మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ హరే హరే రామ హరే, హరే రామ హరే రామ 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 హరే రామ హరే. రామ హరే హరే. ఈ హరే హరే. పారమార్థిక ధ్వని ద్వారా మనం ఆధ్యాత్మికంగా మేల్కొనవచ్చు. మనం దీన్ని అనుభవిస్తున్నాము మరియు
మనలో కొందరు కూడా అనుభవించారు. నాకు తెలిసి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా. ఎప్పుడైతే హరే కృష్ణ అనేది ఈ హరే కృష్ణ అనేది ఇప్పుడు సంస్కృత పదం. మనం కొందరికి దీన్ని అర్థం తెలియకపోవచ్చు. కృష్ణ అంటే ఏమిటండి? ఇది పరమేశ్వరుని మరియు ఆయన శక్తిని సంబోధించే మంత్రం. హర అనేది భగవంతుని అంతరంగిక శక్తిని సూచిస్తుంది. కృష్ణ అంటే సర్వోన్నత ప్రభువు. కాబట్టి హరే కృష్ణ అని పిలవడం అనేది, ఓ ప్రభువా, ఓ మీ దివ్య శక్తి అయిన హరా, దయచేసి నన్ను అంగీకరించండి అని ప్రార్థించటం. మనకు మరే ఇతర ప్రార్థన అవసరం లేదండి. దయచేసి నేను చెప్పింది ఆలకించేసి ప్రార్థనతో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఇదే మనకు ప్రార్థన, ఇదే మనకు ఉమ్, చేతన. అర్థమైందా? ఈ యొక్క చైతన్య మహాప్రభు మనకు బోధించిన పద్ధతి కూడా ఇదే. మనం భగవంతుని కోసం ప్రగాఢంగా మనం ఏడవాలి. భగవంతుని కోసం ఎంత ఏడిస్తే అంత, అది కూడా నమ్మకంతో ప్రార్థించాలి. దయచేసి దీన్ని మనం అంగీకరించాలి. అంగీకరించి వేడుకోవాలి. హరే కృష్ణ మహామంత్రం అనేది భగవంతుని శరణు కోరి ఒక ఆధ్యాత్మిక పిలుపు మాత్రమే. మనం అనుకుంటాం కష్టాల్లో ఉన్నప్పుడు, ఓ భగవంతుడా, నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు ఇచ్చావు, వింటున్నావా? నేను ఏ విధంగా నీ యొక్క కృపకు పాత్రను కావాలని. ఎంతటి కష్టం వచ్చినా కానీ మన యొక్క దృష్టిని భగవంతుని యొక్క పాదాల యందు నిమగ్నం చేసి మనస్ఫూర్తిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే రామ హరే అని హరే. ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తామో ఖచ్చితంగా భగవంతుడు దాన్ని ఆలకిస్తారు, వింటారు. మనకి అదే కదా చైతన్య మహాప్రభు కూడా చెప్తారనమాట. ఐనందన తరుజా కింకరం పతితామా విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయా. ఇది శిక్షాష్టకంలో 5వ శ్లోకం అండి. ఈ శ్లోకంలో ఆయన, ఓ నాయన, ఓ నా ప్రియ కృష్ణ, నందమహారాజు పుత్రుడా అని ప్రార్థిస్తూ, కృష్ణుడు నందమహారాజు యొక్క పాలిత కుమారుడుగా అవతరించి భక్తులు తనను ప్రేమతో పిలిచినప్పుడు కృష్ణుడు ఎంతో ఆనందిస్తారు. కాబట్టి చైతన్య మహాప్రభు ఇలా ప్రార్థించారు, ఓ నందనందన, నేను ఇప్పుడు ఒక్కటే విధంగా పడిపోయాను, ఈ భవసాగరములో మునిగిపోయాను. దయచేసి నన్ను రక్షించి నీ పాద పద్మాల ధూళి లాంటి స్థితికి చేర్చండి. అదే ఎక్కడ ఉంటుంది? భగవద్ధామమైనటువంటి గోలోక బృందావనానికి చేర్చండి. ఇది చాలా సులభంగా అర్థమయ్యే ఉదాహరణ మనకి. ఇంకోటి నేను చెప్తున్న, ఒక వ్యక్తి సముద్రంలో మునిగిపోతే ఏం జరుగుతుందండి? అతన్ని కొంచెం పైకి లేపిన వెంటనే ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా మన మనస్సు కృష్ణ చైతన్యంలో స్థిరమైన వెంటనే మనకు తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఇది ఎంత గొప్ప విషయం అంటే, భగవంతుని అనుభూతి స్వతహాగా ప్రత్యక్షం అవుతుంది. మన భౌతిక ఇంద్రియాలతో భగవంతుని నామాన్ని, మహిమను గ్రహించలేమన్నమాట. ఎంత వెతికినా మనం భగవంతుని పేరేంటో ఊహించి తెలుసుకోవడం అసాధ్యం. అలాగే భగవంతుని రూపాన్ని ఊహించుకుంటే ఉమ్, అది వాస్తవికంగా గ్రహించలేము. సేవన్ముఖేహి జిహ్వాదో స్వయం ఏవ స్ఫురత్యదా అంటే, మనము భగవంతుని సేవలో ఉండాలి కానీ స్వతహాగానే ఆయన మనకు ప్రత్యక్షం అవుతారు. మనం భగవంతుని తనంతట ఆయనే మనకి ప్రత్యక్షం కావాలి అంటే ఆయనకు ఆనందం కలిగించే విధంగా మనం వ్యవహరించాలి. భగవంతుడు మన కష్టాలను తొలగించడానికి తయారుగా ఉన్నారు. ఒక్కటే ఏంటంటే, మనం వారిని అడగాలి. అది అది చేయాలి. అడగాలి అంటే ఈజీ మార్గం ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రం. మీరు, ఓ భగవంతుడా, నా ముందుకు రా, నాతో నాట్యం చేయని ఆజ్ఞాపించలేము.
కానీ భగవంతుని కోరికలు తీర్చేవాడిగా మనకు లేడు. అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నిస్వార్థ భక్తితో ఆయనకు సేవ చేస్తామో, ఆయన సంతోషించి మనకు స్వయంగా ప్రత్యక్షమవుతారు. ఇదే ఆధ్యాత్మిక దృష్టిని పొందడానికి మార్గము. సో, ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం, మన యొక్క జీవితం అనేది చాలా ఆహ్, సంతోషంగా ఉంటుంది. ఈరోజు మనకి ఒక వైష్ణవులు ఆచార్యులు వారు ఉద్భవించినటువంటి తిథి చాలా పవిత్రమైనది. ఈ తిథి రోజు మనం సాధ్యమైతే మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి, ఆ తరువాతకి స్వామి ఆయనకి పూలు సమర్పించి కృష్ణ భక్తిని మనకు ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి వేడుకోవటం ద్వారా మనకి చాలా లాభం చేకూరుతుంది. లాభం ఏమిటంటే వారి వైష్ణవులు ఆచార్యులు వారి కృప ద్వారా కృష్ణ భావనామృతాన్ని మనం చేరుకోవటం జరుగుతుంది. సో, ఒకసారి మనందరం మీరేం చేస్తారంటే మధ్యాహ్నం 12 వరకు ఉండి పూలు సమర్పించేసి తీసుకోవచ్చు. లేదు మీరు ఆగలేకపోతున్నారంటే పానీయం తీసుకోవచ్చు, మరియు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఈరోజు కొద్దిగా 1, 2 ఎక్స్ట్రా రౌండ్లు చాంటింగ్ చేయండి. మన భక్తికి చాలా మంచిదండి. పెద్దల కృప ద్వారా మాత్రమే మనం వృద్ధి చెందగలం. ఏదే విధంగా అయితే మన కుటుంబంలో పెద్దవారి కృప ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందుతామో, భక్తిలో కూడా పెద్దల కృప ద్వారా మాత్రమే మనకి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. రైట్ అండి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, వివరంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఇంకా ఎవరి అన్న పుట్టినరోజు ఉన్నదా ఈ రోజు మీ కుటుంబాల్లో? ప్రభుజీ గురు మహారాజ్ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రభుజీ? కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. ఎవరన్నా జన్మదినం కానీ అవన్నీ ఉన్నా అంటే పుట్టినరోజు అవన్నీ జరుపుకుంటున్నారా? ఏంటమ్మా? మా అమ్మాయి అల్లుడు గారు పెళ్లి రోజు ప్రభుజీ. సరే, అందరం కూడా ఒకసారి వారికి చాంట్ చేద్దాం వారి కోసం. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే రామ రామ హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు ఎవరిది ప్రభుజీ? ఈ రోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. హరి బోల్ ప్రభు. వారిని సింహగురు ప్రభుజీ అంటారు. ఫాస్టింగ్ ఉండాలా ప్రభుజీ? అమ్మా ఫాస్టింగ్ తీసుకోవాలా? అవును కదా.